అదానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ తీసుకొచ్చేటటువంటి సంస్థ ఇప్పుడు ఆ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో దీనికి ఆంధ్రాతో లింక్ అయి ఉందా అంటే తాజాగా ఒకటి ప్రచారంలోకి వస్తున్నది. ఇది వాస్తవం ధృవీకరించాల్సి ఉంది. సెకీ ఒప్పందానికి సంబంధించి వేల కోట్లు చేతులు మారాయన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో ఆంధ్రప్రదేశ్లోనే విదేశీ అధికారితో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఆ మధ్యన వచ్చినటువంటిది భేటీ జరిగింది. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 7, నవంబర్ 20న అదానీ భేటీ జరిగింది. భారత ప్రభుత్వ అధికారులకే ఈ లంచాలు ఇచ్చాడట, అక్కడ కాదట. 2029 కోట్ల రూపాయల లంచాలట. ఆంధ్రప్రదేశ్లో ఒప్పందాల కోసం 1750 కోట్ల రూపాయల లంచాలు ఇవ్వడం జరిగింది. భారీగా దీనివలన ఏపీ డిస్కమ్లు నష్టపోయినాయి అన్నటువంటి పాయింట్ని మరొకటి ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలు స్పీడ్గా కుదిరేందుకు అదానీ భారీగా ముడుపులు ఇచ్చానని, ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థలకు పాత్ర కూడా ఉందని ఇందులో కీలకమైంది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటుగా మరో 6 మీద కూడా కేసు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు నమోదైంది. అక్టోబర్ 24వ తేదీన కేసు నమోదైతే 5 ఆరోపణల మీద కేసు నమోదు చేశారు. 2021-24 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అధికారుల పాత్ర మీద దర్యాప్తు అని, ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్ దాని అనుబంధ కంపెనీల పాత్ర మీద, సోలార్ ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతి కోసం భారీ ఎత్తున లంచాలు ఇచ్చారన్నటువంటిది, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీ పాత్ర, అలాగే కెనడా ఇన్వెస్టర్కి కూడా పాత్ర ఉంది. ఈ అవినీతి మీద కంపెనీలకు $200 కోట్ల లబ్ధి జరిగింది. ఇండియన్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి అప్పటి సీఈఓ వినూద్ జైన్ మీద కూడా కేసు, అమెరికాలో లిస్ట్ అయినటువంటి ఓసీఆర్ ఎనర్జీ రంజిత్ గుప్తా మీద కేసు, ఆంధ్రప్రదేశ్లో 40,000 కోట్లతో ఓసీఆర్ ప్లాంట్ కూడా పెడుతున్నారు. ఇది జగన్ ప్రభుత్వంలో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారి కీలక పాత్ర పోషించారు. 2019 మే నుంచి 2024 వరకు ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించాడు అన్నటువంటిది మరొక కోణం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే లంచాలు ఇక్కడ ఇందాకనే నేను చెప్పినట్టు మొట్టమొదటి వీడియోలను ప్రస్తావించినట్టు ఆ భారతదేశంలో అదాని నుంచి లంచం తీసుకోవాలి అంటే అప్పుడు నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఉన్నట్టు కాదు కదా. ఏ రాష్ట్రంలో డబ్బులు తీసుకోవాలంటే ఒకటి ఈ చేబదుళ్ళు ఇచ్చుకోవడం, లేకపోతే చిన్నపాటి లంచాలు ఇచ్చుకోవడం ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. అది ఓపెన్ సీక్రెట్. చివరికి మద్యం షాపులకు కూడా మామూళ్ళు అడుగుతున్నటువంటి రోజులు. ఇది జగన్ చేసినా చంద్రబాబు చేసినా మనం ఫైనల్గా వచ్చేటప్పుడు కంపెనీ వచ్చిందా లేదా అన్నదే చూస్తాం. అయితే ఇప్పుడు వెంటనే పాయింట్ ఏంటి, ఇక్కడ అర్జెంటుగా అదాని వ్యాపారం దెబ్బతినాలి. ఇక్కడ ఇండియాలో జరిగితే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎందుకు కేసు పెట్టారు, న్యూయార్క్లో ఎందుకు కేసు పెట్టారు అంటే అదానీని తొక్కేయాలి. అమెరికన్ కంపెనీలు ఇక్కడికి వచ్చినటువంటి వాడు లంచాలు ఇచ్చుకోవట్లేదు, అక్కడ కంపెనీల దగ్గర లంచాలు కాన్సెప్ట్ నడవట్లేదు, అక్కడ ఏ లంచాలు లేవు అని చెప్తే అక్కడ అధికారికం, లంచమే అధికారికం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో రికమెండేషన్ చేస్తే లంచం తీసుకుంటే తప్పు, కానీ ఆ దేశంలో ల్యాబియిస్టులు అంటారు, ఎంపీలనే ల్యాబియిస్టులు, లంచాలే తీసుకుంటారు, అధికారికంగా లంచం తీసుకుంటారు. ఇక్కడది అనధికారిక లంచం అన్నటువంటి పాయింట్తో నడుస్తుంది. అది పక్కన పెడితే పెట్టుబడులు పెడుతున్నటువంటి అదానీని దెబ్బతీసేందుకు జరుగుతున్నటువంటి ఈ ఎత్తుగడకి ఆంధ్రాతో లింక్ అన్నది ఇక్కడ కీ పాయింట్.